మై డియర్ పోకిరి పార్ట్ 22. అదేంటి మహి అలా అంటావు? మన వస్తువులు అన్నీ అక్కడే ఉన్నాయి కదా. అవి ప్యాక్ చేసుకొని తీసుకురావడానికి వెళ్ళాడు అని అంది రాధ. ఇప్పుడు వస్తువులు తీసుకురాకపోతే ఏమవుతుందమ్మా? మనం కొత్తవి కొనుక్కుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఎంత పెద్ద గొడవ చేస్తున్నారో ఏమో అని అంది మహి. అలాంటిదేమి ఉండదు మహి, నువ్వు టెన్షన్ పడకు అని అంది రాధ. ఏంటమ్మా అలా అంటావు? వాళ్ళ గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ ఎందుకు? నువ్వు నాన్నకు ఒకసారి ఫోన్ చెయ్ అని అంది మహి. ఇప్పుడే ఎందుకు మహి? కాసేపైనాక చేస్తాలే, నువ్వు రెస్ట్ తీసుకో. టిఫిన్ ఏమైనా చేసావా? వెళ్ళి తీసుకురానా అని అడిగింది రాధ. ఇప్పుడు నాకు ఏమీ వద్దు కానీ నువ్వు ఫస్ట్ నాన్నకు కాల్ చెయ్ అని అంది మహి. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ మహి? అక్కడ ఏ గొడవ జరగదు కానీ ముందు నువ్వు టిఫిన్ చెయ్, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. అత్తయ్య మీరు హోటల్లో తినేసి వచ్చారా? లేక మీక్కూడా తీసుకురావన్నా అని అన్నాడు అశ్విన్. వద్దు బాబు, నేను తినేసి వచ్చాను. నువ్వు టిఫిన్ చేసి మహికి తీసుకురా అని అంది రాధ. ఇంతలో అశ్విన్ కి కాల్ చేసి, మీ అత్తయ్య మామయ్య అక్కడికి వచ్చరా అని అడిగింది నందిని. హా అమ్మ, ఇందాకే అత్తయ్య వచ్చింది. మామయ్య ఆ ఇంటికి వెళ్ళాడట. ఎందుకలా అడుగుతున్నావు అని అన్నాడు అశ్విన్. ఇక్కడ మాకు ఎవరికీ చెప్పకుండా వచ్చారు. అందుకే అయినా మా అన్నయ్య ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు అని అడిగింది నందిని. అదే అమ్మా, వీళ్ళ వస్తువులు అక్కడే ఉన్నాయి కదా. అవి తీసుకురావడానికి వెళ్ళాడు అంట అని అన్నాడు అశ్విన్. అలానే ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వచ్చాడు అశ్విన్. మరి నేను ఇప్పుడు హాస్పిటల్ కి రావన్నా, లేకపోతే ఆ ఇంటికి వెళ్ళన్నా అని అడిగింది నందిని. ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఏం చేస్తావ్ అమ్మా? వద్దు అని అన్నాడు అశ్విన్. అంటే అన్నయ్య ఒక్కోడే వెళ్ళాడు కదా. ఖచ్చితంగా మా అమ్మ ఏదో ఒక గొడవ చేస్తుంది అని అంది నందిని. ఏంటమ్మా, నువ్వు కూడా మహిళనే భయపడుతున్నావు? తను కూడా అక్కడ ఏదైనా గొడవ జరుగుతుండొచ్చు అని టెన్షన్ పడుతుంది అని అన్నాడు అశ్విన్. అది కాదు నాన్న, మా అమ్మ, పెద్దన్నయ్య ఏదన్న మాట అంటే మహేంద్ర మామయ్య వాళ్ళకి ఎదురు మాట్లాడారు. చిన్నప్పటినుంచి వాళ్ళు ఏదన్నా అలా సైలెంట్ గా ఉండడం అలవాటైపోయింది. అందుకే తనకి సపోర్టుగా నేను వెళ్తాను అంటున్నాను అంతే అని అంది నందిని. సరే అమ్మ నీ ఇష్టం, కని జాగ్రత్త. కాసేపట్లో డాక్టర్ వచ్చి మహిని చెక్ చేసిన తర్వాత ఇవాళ డిశ్చార్జ్ చేస్తాడో లేదో తెలిసాక నీకు ఫోన్ చేస్తాను అని అన్నాడు అశ్విన్. ఓకే నాన్న అని నేను ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నాను. మహిని, అత్తయ్యని అక్కడికి తీసుకురావద్దు. మళ్ళీ ఏదైనా గొడవ జరిగినప్పుడు మహి వస్తే తను బాధపడుతుంది అని అంది నందిని. అలాగే అమ్మా, నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా? నాన్న కూడా వస్తున్నాడా అని అడిగాడు అశ్విన్. నేను, సౌజన్య, నాన్న ముగ్గురం కలిసే వెళ్తున్నాం అశ్విన్ అని అంది నందిని. సరే అమ్మా, నేను వెళ్ళి మహికి టిఫిన్ తీసుకొస్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని కాల్ కట్ చేశాడు అశ్విన్. ఇక రఘు, సౌజన్య, నందిని ముగ్గురు కలిసి శ్యామల ఇంటికి బయలుదేరారు. ఇప్పుడు శ్యామల ఇంట్లో ఏం గొడవ జరుగుతుందో తెలుసుకుందాం. మహేంద్ర వెళ్ళి తన వస్తువులు, రాధ వస్తువులు, అలాగే మహి వస్తువులు కూడా అన్నీ ప్యాక్ చేస్తున్నాడు. ఏంట్రా, ఇవన్నీ ఎందుకు ప్యాక్ చేస్తున్నావ్ అని అడిగింది శ్యామల. అది అమ్మా, నేను ఇక్కడ ఉండాలని అనుకోవడం లేదు. అందుకే ఈ ఇంట్లో నుంచి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అని అన్నాడు మహేంద్ర. అదేంట్రా అలా అంటావు? ఎందుకు ఇంట్లో నుండి వెళ్ళిపోతావు అని అన్నాడు శ్రీనివాస్. ఎందుకు వెళ్తున్నానో, వెళ్ళవలసి వస్తుందో నీకు తెలియదా అన్నయ్య అని అన్నాడు మహేంద్ర. అంటే ఇప్పుడు నువ్వు ఆ మహి గురించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని కోపంగా అంది శ్యామల. మహి గురించి మాత్రమే కాదమ్మా, అన్నయ్య మా విషయంలో ఏం చేశాడో అది మర్చిపోతున్నట్టు ఉన్నావు నువ్వు అని అన్నాడు మహేంద్ర. ఏంట్రా నువ్వు
ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి అన్నయ్యని ఒక సాకుగా చూపిస్తున్నావా అని అంది శ్యామల. ఎవరిని ఇక్కడ సాకుగా చూపించాల్సిన అవసరం నాకు లేదమ్మా. ఇన్ని రోజులు మీరు ఎలా చెప్తే అలా విన్నాను. ఎందుకంటే ఎక్కడ నా మహిని నాకు దూరం చేస్తారోనన్న భయం. కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదు. అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయి నా భార్య బిడ్డలతో హ్యాపీగా ఉంటాను. ఇక మీరు మీ పెద్ద కొడుకు ఈ ఇంట్లో సంతోషంగా ఉండండి అని అన్నాడు మహేంద్ర. ఏం మాట్లాడుతున్నావ్రా నువ్వు? ఎవరికి పుట్టిందో తెలియదు. ఏ కులమో తెలీదు. ఏ మతమో తెలియదు. అలాంటి అనాథ గురించి నీ సొంత వాళ్ళమైనా మమ్మల్ని కాదని వెళ్ళిపోతావా అని అంది శ్యామల. అమ్మ ఇంకొకసారి నా మహి గురించి అలా మాట్లాడకు, తను నా కూతురు అని అన్నాడు మహేంద్ర. నీ కూతురు ఎలా అవుతుంది మహేంద్ర అని అంటూ బ్యాగులో బట్టలు సర్దుకుని అప్పుడే అక్కడికి వందనని తీసుకుని వచ్చింది రజిత. రజిత చేతిలో బ్యాగు చూడగానే నువ్వెక్కడికి వెళ్తున్నావు రజిత అని అడిగారు శ్యామల, శ్రీనివాస్. ఇన్ని రోజుల నుంచి మీరు నన్ను మోసం చేసింది చాలు, ఇక మీ చేతుల్లో మోసపోవద్దు అనుకుంటున్నాను. అందుకే నా కూతుర్ని తీసుకొని ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని అంది రజిత. అదేంటి రజిత అలా అంటావు? నేను ఎవరిని మోసం చేయలేదు. వాళ్ళు కావాలనే నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. వాళ్ళ మాటలు నువ్వు కూడా నమ్ముతున్నావా? ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తావు అని అన్నాడు శ్రీనివాస్. మా పుట్టింటికి వెళ్తాను. ఇంకో విషయానికి ఏంటంటే మీకు డైవర్స్ నోటీసు వస్తాయి. సిగ్నేచర్ చేయండి. ఇక నేను మీతో కలిసి ఉండలేను అని అంది రజిత. నేను చేయని తప్పుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తావా రజిత అని బాధగా అన్నాడు శ్రీనివాస్. నీకు శిక్ష అమ్మ వేయడం కాదు నాన్న. అలా మీరే చేసుకున్నారు. అయినా మా అమ్మని మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది అని అడిగింది వందన. అయ్యో వందన, నిజంగా నాకు ఆ తులసికి ఎలాంటి సంబంధం లేదమ్మా. నేను ఎంత చెప్పినా మీరు ఎందుకు నా మాట నమ్మడం లేదు? నేను ఎలా నా నిజాయితీని నిరూపించుకోవాలి అని అన్నాడు శ్రీనివాస్. ఇక హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. డాక్టర్ వచ్చి మహిని చెక్ చేసి డిశ్చార్జ్ చేశాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అశ్విన్ గారు అని అడిగింది మహి. అదేంటి మహి అలా అడుగుతున్నావ్? మిమ్మల్ని హోటల్లో డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అని అన్నాడు అశ్విన్. లేదు అశ్విన్ గారు, మేము హోటల్కి వెళ్ళాము. ఫస్ట్ మమ్మల్ని ఆ ఇంటికి తీసుకెళ్ళండి. అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏమో అని కంగారుగా అంది మహి. అక్కడ ఏం గొడవ జరిగినా చూసుకోవడానికి మా అమ్మ వెళ్ళింది మహి. నువ్వు టెన్షన్ పడకు, నీకు ఇప్పుడు రెస్ట్ అవసరం, అందుకే హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అన్నాడు అశ్విన్. లేదు అశ్విన్ గారు, నేను హోటల్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఫస్ట్ నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళండి. అక్కడ ఖచ్చితంగా ఏదో గొడవ చేస్తున్నారని నా మనసుకు అనిపిస్తుంది. ప్లీజ్ అశ్విన్ గారు అని అంది మహి. అలా ఏమి జరగదు మహి, ముందు నువ్వు టెన్షన్ పడడం ఆపేసేయ్ అని అన్నాడు అశ్విన్. ప్లీజ్ అశ్విన్ గారు, నన్ను ఫస్ట్ ఆ ఇంటికి తీసుకెళ్ళండి అని బ్రతిమిలాడింది మహి. అక్కడికి మీ అత్తయ్య వెళ్ళిందని చెప్తున్నాడు కదా మహి, మళ్ళీ మనం ఎందుకు అని అంది రాధా. నీకేమీ తెలియదు అమ్మా, నువ్వు సైలెంట్ గా ఉండు అని అంది మహి. సరే మహి తీసుకెళ్తాను, కానీ నువ్వు ఫస్ట్ టెన్షన్ తగ్గించుకొని నార్మల్ పొజిషన్కి రా అని అన్నాడు అశ్విన్. సరే అశ్విన్ గారు, నేను నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తాను, కానీ మీరు ఇక ఇంటికి పదండి అని అంది మహి. సరే అని అక్కడి నుండి మహిని, రాధని తీసుకొని శ్యామల ఉన్న ఇంటికి వచ్చాడు అశ్విన్. నందిని, రఘు, సౌజన్య కూడా అప్పుడే ఆ ఇంటి గేట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందరూ కలిసి లోపలికి వెళ్తుండగా లోపల ఏదో గొడవ జరుగుతున్నట్టు పెద్దగా అరుపులు వినిపించి అక్కడికి వెళ్లారు. నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలి అని శ్రీనివాస్ అంటుండగా
ఒక్కదారి ఉంది మామయ్య, అని అన్నాడు అశ్విన్. అశ్విన్, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మహిని తీసుకుని హోటల్కు వెళ్ళలేదా? అని అడిగాడు మహేంద్ర. లేదు మామయ్య, మహి ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందని పట్టుబట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకు వచ్చింది అని అన్నాడు అశ్విన్. అది సరే బావా, మా నాన్న నిజాయితీని నిరూపించుకోవడానికి ఏం దారి ఉంది? అని అడిగింది వందన. ఉంది వందన, ఒక దారి ఉంది. కానీ అందుకు ఫస్ట్ మీ నాన్న ఒప్పుకోవాలి కదా? అని అన్నాడు అశ్విన్. సరే నేను ఒప్పుకుంటాను, అదేంటో చెప్పు ముందు, అని అన్నాడు శ్రీనివాస్. చెప్తాను మామయ్య, అంత తొందర ఎందుకు? నువ్వు మహి కన్న తండ్రివో కాదో తెలుసుకోవడానికి మీ ఇద్దరి మధ్య డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే సరిపోతుంది, అని అన్నాడు అశ్విన్. ఏంటి డిఎన్ఏ టెస్టా అని నోరు తెరిచాడు శ్రీనివాస్.